ప్రైజ్ లాడండి మీ అందరికీ. మరి ఈ గురుపూడిస్ ఇవాంజల్ వాయిస్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధులైన గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. యేసయ్య, మీరు సూటిగా తేటగా మీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడమని, మీ యొక్క వాక్య జ్ఞానమును నాకు అందించి మీరే మహిమాకంతా ప్రభావంలో పొందుకోమని యేసు నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం మరి 1వ అధ్యాయం 1-2 వచనంలో మరి దేవాది దేవుడు మొట్టమొదటిగా చేసిన సృష్టిని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఆయన దేవదూతల సృష్టి అనే దానిని చేయడం, ఆ దేవదూతల సృష్టి మరి ఆ దేవాది దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన కొనియాడాలి, కీర్తించాల్సిన ఆ దేవదూతలు మరి ఆయన మీద తిరుగుబాటు చేయడం ద్వారా మరి దేవాది దేవుడు తనకంటూ తన ప్రజలు కావాలి, నేనే సృష్టికర్తని అని ప్రతి ఒక్కరు కూడా ఎరగాలి, నా బిడ్డలు అనేవారు నాకు కావాలని మరి ఈ రోజున నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఈ సర్వ సృష్టిని కూడా చేసి మనం ఈ సర్వ సృష్టిని కూడా లోపరుచుకొని ఏలి దీన్ని నిండించి అభివృద్ధి చెందాలని మన కొరకు ఈ సృష్టి యావత్తును కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ సృష్టి అనేది ఎలా జరిగింది అనేది మనం మరి 1-2 అధ్యాయాలు మరి ఈ రోజున ఈ 5 వచనాలు కూడా ధ్యానించుకోవడం జరుగుతుంది. మరి ఒకసారి వాక్యంలోనికి వెళ్దామండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను. దేవునికి స్తోత్రం. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. మరి నిన్నటి భాగంలో మనం చూసుకున్నాం కదా, దేవుని ఆత్మ ఎందుకు ఆ యొక్క జలముల మీద అల్లాడుచున్నదంటే ఆయన హృదయంలో ఒక ఘోష, తన బిడ్డలు తనని తిరస్కరించడం ద్వారా తనకి వేదన అనేది వచ్చి ఒక నూతనమైన సృష్టిని చేయాలనే తలంపులో ఆయన ఉన్నారు. అట్టి రీతిగా ఈ సృష్టిని చేయడం అనేది జరుగుతుంది. మరి ఆయన సృష్టిని చేయాలనుకున్నప్పుడు ఈ సృష్టి ఎలా ఉన్నది అంటే భూమి ఆకారం లేని స్థితిలోను శూన్యం అనే స్థితిలోనూ ఉన్నది. మరి మొట్టమొదటిగా ఈ యొక్క సృష్టిలో నీళ్లు జలము ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి నీళ్లను కలగజేసిన ఈ జలములు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. ఆకాశమును భూమిని అలాగే జలధారలను కలగజేసిన వానికి నమస్కారం చేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం నమస్కరించింది ఎవరికండి? జలధారలను, ఆకాశమును, భూమిని, ఈ సర్వ సృష్టిని చేసిన వానికి నమస్కారం చేయాలంటే జలధారలు కూడా కలగజేసింది, జలములను కూడా సృష్టించింది దేవాది దేవుడే. ఈ జలములలో నుంచి దేవుడు ఒక నూతనమైన సృష్టిని చేయాలనుకున్నప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా ఎలా ఉన్నది అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం ఒకసారి ధ్యానించుకుంటే 20-22 వచనాలు ఒకసారి ధ్యానించుకుంటే, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవునికి స్తోత్రం. అలాగే 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సృష్టి ఎలా ఉందంటే నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి, అంతేకాదు ఈ సృష్టి యావత్తు కూడా ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. అంటే ఇక్కడ ప్రసవ వేదన అంటే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఒక గర్భస్థ శిశువు అనేది తన గర్భంలో పడినప్పుడు ఆ యొక్క శిశువుకి ఎటువంటి ఆకారం అనేది ఉండదు. కానీ మరి ఇక నెలలో నిండే కొద్దీ ఎలా అయితే ఆ బిడ్డకి కాళ్ళు, చేతులు, ముక్కు మరి సమస్త అవయవాలు కూడా మరి నిర్మింపబడి ఒక నూతనమైన బిడ్డగా మరి ఒక 9 నెలలు నవమాసములు మోసే ఆ తల్లి ఒక ప్రసవ వేదన ద్వారా ఆ యొక్క బిడ్డకు ఒక నూతనమైన జన్మనిచ్చి ఆ నూతనమైన బిడ్డను మరి ఈ యొక్క సృష్టిలోనికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే దేవాది దేవుడు ఈ యొక్క నూతనమైన సృష్టిని చేయాలనుకున్నప్పుడు ఈ భూమి ఆకాశములనేవి ఆకారం లేని స్థితిలోనూ, అంతేకాదు శూన్యం అనే స్థితిలోనూ ఉన్నది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు భూమి ఎలా ఉన్నదని కనిపెట్టారండి. భూమి ఇప్పుడు మరి శాస్త్రవేత్తలు కనిపెట్టినప్పుడు భూమి గుండ్రంగా ఉందని, అలాగే భూమి ఇప్పుడు శూన్యంగా ఉందండి, శూన్యంగా లేదు. ఎందుకంటే అనేకమైన జీవరాశులతో మరి ఈ భూమి నిండి ఉన్నది. అలాగే పశువులు, పక్షులు, జంతువులు, మనుషులు, అలాగే అనేక రకాల వస్తు వాహనాలతో ఈ భూమి నిండి ఉన్నది. అంటే ఇప్పుడు భూమి శూన్యంగా లేదు, ఆకారం లేని స్థితిలో కూడా లేదు. భూమికి ఒక ఆకారం అనేది కూడా వచ్చి ఉన్నది. అంటే ఈ సృష్టిని చేయకముందు ఇది ఆకారం లేని స్థితిలోనూ, శూన్యమైన స్థితిలోనూ, భయంకరమైన చీకటి తాండవిస్తున్న స్థితిలోనూ ఉన్నది. ఎప్పుడైతే మరి ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు ఒక నూతనమైన సృష్టిని చేయాలనుకున్నప్పుడు ఆ సృష్టి యావత్తు కూడా ప్రసవ వేదన పడుచు మరి మూలుగుచు ఒక
తల్లి ఎలా అయితే తన గర్భంలో నుంచి ఒక ప్రసవ వేదన ద్వారా ఒక బిడ్డకు జన్మనిస్తుందో, ఈ సృష్టి కూడా అదే రీతిగా జలములలో నుంచి ఒక నూతనమైన సృష్టిని చేయాలనుకున్నప్పుడు సృష్టి యావత్తు కూడా ప్రసవ వేదన పడుచున్నదండి. ఆ ప్రసవ వేదన, తల్లికి కలిగినటువంటి ప్రసవ వేదన ద్వారా ఒక నూతనమైన బిడ్డ ఈ యొక్క సృష్టిలోనికి ఎలా అయితే రావడం జరుగుతుందో, ప్రసవ వేదన పొందుతున్న ఈ సృష్టి యావత్తు కూడా అంటే నాశనమైపోయిన స్థితిలో, ఒక ఆకారం లేని స్థితిలో, శూన్యమైన స్థితిలో ఉన్న ఈ సృష్టి యావత్తు కూడా ఆ జలములలో నుంచి దేవుడు సృష్టించాలనుకున్నప్పుడు ఒక నూతనమైన సృష్టి అనేది రావడం జరిగింది. ఈ భూమి ఆకాశములను చేయడం జరిగింది. దానిలో మరి అలాగే ఆ భూమి ఆకాశంలో ఈ జలములు ఈ చీకటి అనేది ఆవరించిన సమయంలో మొట్టమొదటి దినమున ఆయన చేసిన మొట్టమొదటి కార్యం ఏంటయ్యా అంటే, దేవాది దేవుడు చేసిన మొట్టమొదటి మాట ద్వారా కార్యమును జరిగించారు. అదే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 1:3 ఒకసారి చదువుకుంటే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అంటే ఇక్కడ దేవాది దేవుడు మాట ద్వారా కార్యాలు చేసే దేవుడు అండి. ఎందుకంటే దేవుడు ఈ సర్వ సృష్టిని కూడా మాట ద్వారానే చేశారు. మాటతోనే సర్వ సృష్టిని కలగజేసే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ సర్వ సృష్టికర్త అయినా దేవాది దేవుడు మాత్రమేనండి. మరి ఆయన ఆ వెలుగు కమ్మని పలకగా ఆ వెలుగు చూసినప్పుడు చాలా మంచిగా ఉన్నట్లుగా అనిపించింది. అప్పటి వరకు ఆ సృష్టి అంతా కూడా భయంకరమైన చీకటిగా ఉన్నది. ఆ భయంకరమైన చీకటి అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పట్టుకోవాలంటే ప్రక్కనున్న వ్యక్తి తడువులాడి పట్టుకోవాల్సిన అంత భయంకరమైన చీకటి ఆ యొక్క సృష్టిలో ఆవరించినది. ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు వచ్చింది, ఆ వెలుగు వచ్చినప్పుడు దేవుడు చూచాడు, ఈ వెలుగు చాలా మంచిగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగు అనేది మన జీవితాలలో ఉంటే అది చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే దేవుని వెలుగు అనేది మన మీద ప్రకాశించినప్పుడు మనం దేవుని యొక్క బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. మరి చీకటి అనేది మన జీవితాల్లో ఉంటే మనం ఈ చీకటి ప్రపంచంలో అపవాది యొక్క సంబంధాలుగా మనము కూడా పాపం అనే చీకటిలోనికి వెళ్ళిపోతూ మరి పాపపు బంధకాలు అపవాది మనల్ని పడవేసి దేవుని వద్దకు రాకుండా ఆ బంధకాలలో పెడుతూ ఉంటారు. మరి ఈ రోజున వెలుగు అనేది మన జీవితాలకి ఎంతో గొప్ప ధన్యత. మాట ద్వారా కలుగజేసిన ఆ వెలుగు అనే ఆశీర్వాదం మరి ఈ రోజున నా జీవితాల్లో ఉందని దేవుడు అడుగుచున్నారు. ఎలా అంటే మరి ఎక్కడైతే దేవుని లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చినది, దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు. దేవాది దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లో ఉంటే ఏ పాపపు చీకటి అనేది మన జీవితాలలో ఆవరించి ఉండదండి. ఈ రోజున అనేకమైన యవ్వనస్తులు కానీ అనేక మంది ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారయ్యా అంటే, ఈ రోజున పాపం అనే బంధకాలలో అనేకమైన వ్యర్థమైన విగ్రహారాధన అనే స్థితిని కానీ, లేదా వ్యర్థమైన ఎడిక్షన్ అనే మత్తు పానీయాలకు కానీ, లేదా మత్తు పదార్థాలకు కానీ, లేదా ఇంకా అనేకమైన అక్రమమైన క్రియలు చేయడానికి అపవాది వారిని చీకటిలో బంధించి దేవుని యొక్క వెలుగు వద్దకు రాకుండా, దేవుని వెలుగులో వారిని ప్రకాశింపనివ్వకుండా చేస్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క వెలుగు వద్దకు రావాలి. దేవుడే వెలుగే ఉన్నారు. మరి దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లో, ఈ సృష్టిలో దేవుని వెలుగు వచ్చినప్పుడు ఎంత మంచిగా ఉందంటే ఆ చీకటి అంతా కూడా పారద్రోలబడి ఆ యొక్క వెలుగు దేవుడు చూచినప్పుడు చాలా మంచిగా ఉంది. అలాగే మనము మన జీవితాలు కూడా దేవుని వెలుగులో ఉంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, మేలుకరంగా ఉంటాం, మహిమకరంగా ఉంటాం. దేవాది దేవునికి అనేకులకు ఆశీర్వాదకరమైన దేవుని యొక్క సాక్షులుగా, బిడ్డలుగా మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే చీకటి అనేది మన జీవితాల్లో ఉంటుందో అపవాద సంబంధాలుగా మనము కూడా భయంకరమైన పాపపు జీవితాలకు అలవాటు పడిపోయి ఆ యొక్క భయంకరమైన పాపముల నుంచి, వ్యసనముల నుంచి అపవాది మనల్ని రాకుండా ఆ చీకటి బంధకాల్లో బంధించి దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లోకి రాకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున నీవు నేను గ్రహించాలి, దేవుని వెలుగు అనేది మన జీవితంలో రావాలి.